హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా డాట్స్‌ని ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. డాట్స్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. డాట్స్‌కి మ్యాచ్ ఎలాగయిందో చూడండి. ఇదే విధంగా డాట్స్ ట్రయాంగిల్ ఇగోండి. షేపు ఎంత బాగొచ్చిందో చూసారా? బ్లౌజ్ వేసుకునే తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి. ఇగోండి చూసారు కదా! ఈ ట్రయాంగిల్ షేప్‌లో. ఎందుకంటే చెస్ట్ తగ్గట్టుగా డాట్స్ వేస్తాం కాబట్టి ఫిట్టింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తది. ఫిట్టింగ్ కూడా కప్పు పెట్టినట్టే వచ్చింది. చూసారు కదా! ఎంత బాగొచ్చిందో. సో, నేను ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఇగోండి షేప్ పట్టీలైతే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇగోండి ఈ షేప్ పట్టీలు ఎందుకంటే ఇది నేను డబుల్ ఫోల్డింగే తీసుకున్నానండి. ఈ క్లాత్ అనేది పెద్దగా ఉండడం వల్ల. ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కదండీ! నార్మల్ బ్లౌజే. అందుకని ఈ క్లాత్ అనేది కూడా పెద్దగా వచ్చింది కాబట్టి మనము షేప్ పట్టీలు ఇలా తీసుకుంటే సరిపోతది. ఎందుకంటే లోడింగ్ చేయనవసరం లేదు దీనికి. నార్మల్ బ్లౌజే కాబట్టి ఇగోండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మనము షేప్ పట్టీ అనేది మెజర్‌మెంట్స్ ప్రకారం అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగానే. అయితే ఈ లోపల ఏవైనా చిన్న చిన్నవి క్లాతులుంటే యాడ్ చేసేసి ఇలాగ కొంచెం లావుగా అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా! కొంచెం ఫిట్టింగ్ నీట్‌గా రావాలంటే చెస్ట్ పార్ట్ అనేది ఈ ఇగోండి ఇదైతే కొంచెం దళసరిగా కుట్టుకోవాలండి. ఈ షేప్ పట్టీ అనేది. ఇగోండి చూసారు కదా! లోపలైతే వేస్ట్ ముక్కలంటే చిన్న చిన్న కట్ చేసిగా ఉంటాయి కదండీ! అలాంటి ముక్కలు ఇగోండి చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చివర జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకొని దానికి ఇది అటాచ్ చేయాలండి. చూపిస్తాను వీడియోలో. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసుకున్నాం కదా! ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేస్తున్నానో చూడండి. ఆల్రెడీ ముందుగా అయితే మార్కింగ్ చేసాము కట్ చేసేటప్పుడే. ఇగోండి మీకు చూపిస్తున్నాను. ఇగోండి ఇలా గీసుకొని పెట్టేసుకుంటున్నాను. చూపించడానికి మెయిన్ డాట్‌కి ఎదురుగా ఇది వచ్చేటట్టుగా చంకలో ఉన్న డాట్ కూడా వేసేసుకోవాలండి. ఇగోండి. ఒకటి తీసేసుకొని కరెక్ట్‌గా ఈ షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా నీట్‌గా పెట్టేసుకొని మనం ఆల్రెడీ మార్కింగ్ చేసిన మీదే అలా కుట్టేసుకొని వచ్చేయాలండి. ఇగోండి ఇలాగా. చూసారు కదా! వచ్చేసింది. తర్వాత ఇక్కడ హుక్స్‌లు పట్టీ వైపు ఉండే డాట్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చంకలో ఉండే డాటు. చూసారు కదా! షేప్ ఎలాగొచ్చేసిందో. ఇలా కప్పు పెట్టినట్టుగా నీట్‌గా వచ్చేసింది. చూసారు కదా! అంటే ఇగోండి రెండోది గూడా ఇలా మార్కింగ్ చేసే మీదే ఇలా కుట్టుకొని వచ్చేయాలి. షోల్డర్‌కి ఎదురుగా మెయిన్ డాట్ అయితే వచ్చేటట్టుగా చూసుకోవాలి. అలాగైతేనే పర్ఫెక్ట్‌గా మనకి షేప్ అనేది నీట్‌గా కనిపిస్తదండి. ఇగోండి ఉక్సు పట్టి డాట్ వేసాక తర్వాత ఈ చంకలో ఉన్న డాట్. చూసారా నీట్‌గా ఎలాగొచ్చేసిందో ఈ షేప్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ ముందుగా అయితే మనము షేప్ బెల్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా! వీటిని స్టిచ్ చేసుకోవాలి. ఇగోండి ఒకవైపు మనము హుక్స్ పట్టీ వైపు ఉండేది ఎక్కువ పెట్టుకుంటాం కదా షేపు. అది పాదం వైపు పెట్టేసుకొని మనం ఆల్రెడీ డాట్స్ వేసి ఉంచాం కదా ఫ్రంట్ పార్ట్ అనేది. ఇగోండి అటువైపు పెట్టాలి. ఈ డాట్ అనేది ఇలా చిన్న ఫోల్డింగ్ చేయాలి మెయిన్ డాట్ అనేది. లేదంటే దాని మీద స్టిచ్ పడిపోయిందనుకోండి షేప్ అవుట్ అయిపోతది. మనకు షేప్ అనేది నీట్‌గా కనిపించదు. అయిపోయింది కదా! ఇగోండి చూసారా? ఎలా నీట్‌గా వచ్చేసింది షేప్ అనేది. ఇలాగ రావాలండి. అయితే కొంతమంది కొంచెం కోపుగా రావాలంటారు షేప్ అనేది. లేదంటే కొంచెం ఫ్లాట్‌గా రావాలంటారు. ఫ్లాట్‌గా రావాలంటే వేరేలాగా కుట్టాలండి కొంచెం మెయిన్ డాట్ అనేది. ఇగోండి అయిపోయింది కదా! డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇగోండి ఇంకో కుట్టు వేసుకుంటే సరిపోద్ది. దీనికి లోడింగ్ అవసరం లేదండి. ఎందుకంటే ఇది లైనింగ్ క్లాత్ జాకెట్ కాదు కదా! అందువలన ఇలా వేసేస్తే సరిపోతది. ఈ ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేయాలి. చూసారా ఎలాగొచ్చేసిందో? ఈ విధంగా డాట్స్ అనేవి వేసేటప్పుడు కొంచెం మంచిగా వేసుకోవాలండి. అలాగైతేనే షేప్ నీట్‌గా ముందు ఫ్రంట్ అనేది కనిపిస్తది. రెండోది చూడండి నేను పెడుతున్నాను. ఒక షేప్ అనేది మనం పాదం వైపు వచ్చింది కదా! ఇంకో షేప్ అనేది మన వైపు రావాలి. ఇగోండి చూసారు కదా! ఇలాగ. ఈ డాట్ అనేది అటువైపు ఫోల్డింగ్ చేయాలి చిన్నది. మెయిన్ డాట్ అనేది ఇగోండి. ఇక్కడ చివరి వరకు ఇలాగొచ్చేయాలి. ఇగోండి ఈ విధంగా. చూసారు కదా! ఈ షేప్ పట్టీలనేవి కొందరికి స్ట్రెయిట్‌గా వచ్చేస్తాయండి. అంటే హుక్స్ వైపు ఉండేది సైడ్ భాగం వైపు జాయింట్ చేసేది సమానంగా వచ్చేస్తాయి. అలాగైతే రాకూడదు. ఈ విధంగా కనిపించాలి. ఇగోండి చూసారు కదా! ఈ ఫ్రంట్ పార్ట్ ఎలాగొచ్చేసిందో. ఇలాగ రెండైతే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇగోండి ఇలా చూసావా? ఎదురెదురుగా ఈ డాట్స్ కూడాను హుక్స్ డాట్ చూసారు కదా! కరెక్ట్‌గా వచ్చేసింది.
ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవాలి. ఈ కింద నుంచి కొంతమంది వేస్తారండి. లేదంటే కొంతమంది పైనుంచి గూడా ఏస్తారు. మనకి చేతి వాటం బట్టి మనం వేసుకోవాలి. అయితే ఆది బ్లౌజ్‌లోని కాజాల పట్టీలు ఎటువైపు ఉన్నాయో చూసేసుకొని మనమైతే జాయిన్ చేసుకోవాలి. ఈ కిందన చూపిస్తున్నాను కదా! అదేంటంటే షేప్ పట్టి స్టిచ్చింగ్ చేసేది, మనం హుక్స్ పట్టీది 2 ఎదురెదురుగా వస్తేనే ఆ షేప్ అనేది నీట్‌గా ఉంటదని చూపిస్తున్నానండి. ఇగోండి పైనుంచయితే ఈ కాజా పట్టీ వేసేసుకొని వచ్చేసాను. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వెనక వైపు నుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇలాగ స్టిచ్ వేసుకొని వచ్చేయడమే. అయిపోయింది కదా! మరలా తిప్పేసి పక్క నుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఇలా తిప్పేసి ఈ పక్కన ఇలా కుట్టు వేసుకుంటే నీట్‌గా వచ్చేస్తదండి అక్కడట. ఇగోండి ఇలాగా. అయిపోయింది కదా! ఒకవైపు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! షేప్ అనేది ఎలాగొచ్చేసిందో. ఈ ఎక్స్ట్రా ఉండేది ఇలా కట్ చేసేయాలి. ఇలాగే కాజా పట్టీ ఏసేసాం కదండీ! హుక్స్ పట్టీది గూడా వేసేసుకోవాలి. ఈ క్రింద నుంచి వేసుకోవాలి హుక్స్ పట్టీది. హుక్స్ పట్టీకైతే 1 ½ ఇంచ్ వరకైతే తీసేసుకోవాలండి. ఇగోండి చూపిస్తాను. నెక్ రౌండ్ కట్ చేస్తాం కదండీ! అక్కడ క్లాత్ అయినా మనము తీసుకోవచ్చు. లేదంటే మనకి పీస్ ఉండేటప్పుడు ఎక్స్ట్రా ఇగోండి ఇక్కడైనా ఇలా కట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎక్స్ట్రా ఉండేది పీసులండి. బ్లౌజ్ కట్ చేయగా మిగతా ఉంటాయి కదా! దాన్ని బట్టి స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఫస్ట్ అయితే ఇలాగా కొంచెం గట్టిగా కుట్టు అనేది వేసేసుకొని ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేయాలండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వచ్చేయాలి. ఇలాగ ఓపెన్ చేసేసి పైనుంచి ఇలాగ ఒక కుట్టు వేసుకుంటే నీట్‌గా ఉంటది. ఇగోండి ఇలాగా అయిపోయింది కదా! ఇప్పుడు వెనక వైపు తిప్పేసి ఒక పక్కనే ఒక కుట్టు వేసుకుంటే ఇదే హుక్స్‌ల పట్టీ అనేది రెడీ అయిపోయినట్టుగా అండి. ఈ విధంగా మనము డాట్స్ మార్కింగ్ చేసుకొని నీట్‌గా కుట్టామనుకోండి షేప్ అనేది బాగా కనిపిస్తాయండి. ఈ షేపులు గూడాను మనకి కొంతమంది కోపుగా అంటే పైకి కనిపించాలంటారు. కొంతమంది కొంచెం అంత అవసరం లేదంటారు. వాళ్ళని బట్టి మనం వేసుకోవాలి. ఇదిగోండి కరెక్ట్‌గా అయిపోయింది కదా! హుక్స్ పట్టి, కాజా పట్టి కూడా కరెక్ట్‌గా వచ్చేయాలి. నీట్‌గా వచ్చేసింది చూసారు కదా! ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.